అమ్మమ్మతో ముచ్చట్లకి స్వాగతం. ఒకరికి సహాయం చేయడం వలన కలిగే ఆనందం ఏమిటో ఈ కథలో చూద్దాం. గనగనగా ఒక ఊరిలో ఒక బొచ్చు కుక్క ఉండేది. అది తన కారులో ఒకరోజు పొలాల్లో షికారుకు వెళుతూ ఉంది. అయ్యో, ఈ కుందేలుకి దెబ్బ తగిలి పడి ఉన్నాడే, వీడిని ఇప్పుడు తీసుకెళ్దాం అని బొచ్చు కుక్క అనుకుని కారు దిగి కుందేలు దగ్గరికి వెళ్లి, ఏమీ భయపడకు కుందేలు, నేను నిన్ను తీసుకువెళ్లి నీ గాయానికి మందు రాస్తాను అని కుందేలుని తన కారులో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువెళ్ళింది. కుందేలు, నీకు కాలికి కట్టు కట్టాను, రక్తం తుడిచి. ఇప్పుడు నీకు బాగుండి ఉంటుంది. నువ్వు ఈ సోఫాలో రెస్ట్ తీసుకుంటూ ఉండు. నేను ఈ లోపుగా నీకు వేడివేడిగా క్యారెట్ సూపు చేసి పెడతాను అని ఆ బొచ్చు కుక్క కుందేలుకి క్యారెట్ సూప్ చేసి తీసుకువచ్చి, కుందేలు, ఇదిగో క్యారెట్ సూపు, చక్కగా తిను, తింటే నీకు బలం వస్తుంది అని క్యారెట్ సూప్ ని కుందేలుకి తినిపించింది. కుందేలుకి కుక్క చేసిన సాయం వల్ల ఆరోగ్యం వచ్చి, ఇక మీదట నువ్వు నేను మంచి స్నేహితులుగా ఉందాం. మిత్రమా, నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను అని కుందేలు కుక్కని కౌగిలించుకుంది. అప్పుడు బొచ్చు కుక్క, అలాగే కుందేలు, తప్పకుండా నువ్వు మా ఇంటికి వచ్చి వెళుతూ ఉండు. మనం స్నేహితులుగా ఆనందంగా కాలం గడుపుదాం. అలాగే ఎవరు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కూడా నువ్వు కూడా నాలాగే సాయం చెయ్యి అని చెప్పి వీడ్కోలు పలికే. చూసాం కదా పిల్లలు, మనం ఇతరులకి సహాయం చేయడం వలన మనకి చాలా ఆనందం కలగడమే కాకుండా మనకి అవసరమైనప్పుడు ఇతరులు కూడా మనకి సహాయం చేసే అవకాశం ఉంటుంది.